केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम ज्ञाने वे सर्वमंगला सरस्वती सर्वतो देवमंगलो नामस्तेषां जयस्तेषां गुरुस्तेषां प्रार्थना इंद्रियस्यामि हरिस्तेषां आर्गामहत्तारं धातारं सर्वसंपदा ब्रह्मं शिवं भूयो भूयोर्वाम्यं सर्वमंगलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बके देवाय नमोस्तुते नारायणाभ्यां नमः महेश्वराभ्यां नमः आदिदेवाभ्यां नमः श्रीबृन्दाभ्यां नमः अनन्तदेवशिष्टाभ्यां नमः साराभ्यां नमः जय महादेव हरिमुहूर्त शुभमुहूर्तमस्तु ఇది అయిపోయాక పూజ అయిపోయాక ఆయన ఐడియా మనకి అర్థం शुभे स्वप्ने मुहूर्ते नानाकारण ज्वर कुष्ठ शूल व्रण मेह बरंदरादि समस्त आमय निदान हेतु भूतिद्वारा क्षिप्रमेव शरीर आरोग्य सिद्ध्यर्थम मम गृहे व्यापार स्थलेषु अभूति असमुद्धि आत्मक अलक्ष्मी परिहार द्वारा त्याग भोगार्ह धनलक्ष्मी शाश्वत नित्य निवास सिद्ध्यर्थम क्रियमाणे अस्मिन् पंचायतन पूर्वक सूर्याराधना आख्ये कर्मणि
ఓం గణపతి నమః ధూపవాగ్రహయామి సాహిత్యం ప్రవృత్తి సంగీతం మంజరా యోగం ప్రియం విహారం నిందు భూరాజ దివరామః విద్యాదేవ ఇచ్ఛాదేవాయ ప్రణామే రాజమాంగళ కాత్మ రాజీజో ప్రణవోస్తుతే ఓం గణపతి నమః సాక్షాత్ గోవిందస్వామి నమస్కారం చేస్తూ కార్తీక వేసదలై సాక్షాత్ గోవిందస్వామి సర్వదేవానందమే जय गणेश महाराज की నమస్కారం చేసుకోండి గణపతి మనసులో కొంచెం మీ మనసులో ఏ కోరికలు ఉన్నాయో అవి కొంచెం స్వామివారి దగ్గర వేసాను పుష్పాల చెట్లు నమస్కారం సమర్పయామి అని లక్ష్యం అదే పాటు చెప్తారు చిల్లర పైసా తీసుకోండి సూర్యారాధన ఆత్మే కర్మణి ఉత్పృతం స్వామహం గుణే పంచాయతన పంచాయతన పూర్వక సూర్యారాధన ఆత్మే కర్మణి ఉత్పృతం స్వామహం గుణే నువ్వు కూడా తీసుకోండి ఎట్లు కూడా ఆలోచే సూర్యారాధన ఆత్మే కర్మణి ఉత్పృతం స్వామహం గుణే ఇచ్చేసేదమ్మా ఆవిడ తీసుకోండి ఉత్పృతం స్వామహం గుణే నమస్పవిత్రో జగదేకచక్షుషో జగత్ప్రసూపస్థితినాసః పదే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే గురించి నారాయణ శంకరాత్మనే భూసరా సముద్రమండల మధ్యవర్తి నారాయణ సరసిదాసన సన్నివిష్టః కేయోగవాన్ మకర కుండలవాన్ కిరీటీహారీ వరమయవబుద్ధిత సంగచక్రః సర్వస్వరూపే సర్వేశే సర్వసిద్ధి సమన్వితే భయే భూస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే అనే కార్యక్రమం మనం సంకల్పం చేయబోయింది. దానికి మొత్తం నిర్విఘ్నం విఘ్నాలు అనేవి లేకుండా ఉండి చేయడం కోసం అని చెప్పి నిర్విఘ్నంగా కొనసాగాలనే సంకల్పంతో గణపతి పూజ చేసుకోవడం జరిగింది. గణపతిని ప్రార్థించడం చేత నిర్విఘ్నం ఏదైతే విఘ్నాలు ఉన్నాయో మామూలుగా అయితే ఇంట్లో పెళ్ళో ఇంకోటో వ్యక్తిగత కార్యక్రమాలు అనుకోండి
చక్కగా అయిపోతాయి. ఎవరో ఒకరు ఏదో ఒకటి సేవ చేయడం ఏదో అవుతుంది. ఈ దైవ కార్యక్రమం వచ్చేటప్పటికి ప్రకృతి కూడా సహకరించాలి. ప్రకృతి వనరులు అన్నీ సహకరించి అందరి మనసుల్లోనూ భగవంతుడు అనేవాడు దూరితే తప్పకి రాలేదు. వచ్చిన వాడు కూడా అహంకారం. ప్రకృతి మహతో అహంకార అహంకారాదాకాశ ఆకాశాత్ వాయువు వాయో అగ్ని ఇలాగా ఆ వచ్చిన వాడికి నన్ను గౌరవించేరా ఎక్కడికైనా నిలబడుకుంటూ ఉంటాయి. భగవంతుని దర్శించాలి అనే తపన మాత్రం ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు కలగాలి. కేవలం మనకి వెనకాల ఎవరు కూడా శక్తివంతులు వెనకాల ఉన్నవాళ్ళు ఎవరు లేరు. మనకు ఉన్నది దైవం ఒకళ్ళే. బంధువైన మాత సఖా మాత ఇలా శ్లోకం చక్కది చంద్రాచార్య వారు. బంధువైనా తల్లైనా తండ్రి అయినా ఎవరైనా అంటే అమ్మవారు. అందుచేత ఈ కార్యక్రమం అనేది సంకల్పం చేయడం జరిగింది. అందరూ కూడా ప్రతిరోజు కూడా కుంకుమార్చనలు రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతాయి. చక్కగా మహిళలందరూ పాల్గొని కుంకుమార్చన చేసుకోండి. సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే. సర్వరూపం అనేటువంటి అమ్మవారు సర్వేసే సర్వశక్తి సమన్విత అన్ని శక్తులు కూడా ఆవిడే. అమ్మవారి స్వరూపం ఏంటంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. శక్తి అనేది ఓపిక. మన భాషలో అంటే ఓపిక. ఈ పని ఇక్కడి నుంచి చేయాలంటే శక్తి ప్రేరణ ఉండాలి మనిషిలో. అదే ఎనర్జీ అంటారు. ఇంకోటి ఎవరండి ఎనర్జీ అంటారు అన్నమాట. ఆ ఎనర్జీకి మూలమే శక్తి. అదే అమ్మవారు. ఆ అమ్మవారి అనుగ్రహం కోసం జరుగుతున్నది. భయోభ్యస్త్రాహినోదేవి. ఎటువంటి ఆపదలు భయం ఎప్పుడు వస్తుంది? ఒక మనిషికి భయం ఎప్పుడు కలుగుతుందంటే వారికి మించిన ఆపదలు కలిగినప్పుడు మాత్రమే భయం ఎక్కువ కలుగుతుంది. అప్పుడు ఆవిడ కొలిస్తే తలిస్తే ఆ బాధలన్నీ విముక్తి చేస్తాను అని చెప్పబడుతుంది. అందుచేత ప్రతిరోజు చెంబు పారాయణ, లక్ష్మీ గణపతి అనుష్ఠానము, ఇలా సుదర్శన శతకం. సుదర్శన మూలమంత్రంతో కాకుండా సుదర్శన శతకం అంటే 2 శ్లోకాలు ఉంటాయన్నమాట. చాలా విశేషమైన మంత్ర చైతన్యం కలిగిన శ్లోకాలు. ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. వచ్చి అందరూ కూడా దర్శించి ఈ స్థలంలో అమ్మవారు ఈ 16 రోజులు ఉంటుందనే భావనతో వచ్చి దర్శించి మీ బాధలు ఏవైతే ఉన్నాయో ఆవిడ దగ్గర వినవించుకుంటే అవన్నీ తీరుతాయి అని నా నమ్మకం. మీ విశ్వాసంతో నడిచి ఈ కార్యక్రమంలో అందరూ వచ్చి దర్శనం చేసుకున్నారు. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఉదయం 7:30 నుంచి ప్రారంభమయ్యి 11 గంటలకి సూర్యదర్శనం జరుగుతుంది. ఆ సూర్యదర్శనం అనేది ఒరుగుడు పూర్వకాలంలో సూర్యుడిని చూస్తే కానీ మంచినీరు కూడా తాగేవారు కాదు. ఇప్పుడు సూర్యుడిని వెళ్ళిపోతే కాదు, సూర్యుడు అనేవాడు వెళ్ళిపోతే కానీ లేవట్లేదు. ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగిపోయింది. దీన్ని టెక్నాలజీ అన్నారు. అభివృద్ధి అంటున్నాం కాబట్టి దీన్ని కూడా టెక్నాలజీ అన్నారు. అందుచే అలాంటి వాటి వల్ల ఉపద్రవాలు ఇలాంటివన్నీ రోగాలు వైద్యం కూడా అందని రోగాలు వస్తున్నాయి. మరి శాస్త్రంలో చెప్పింది మించిన రోగాలు ఏమీ లేవు. అందుచేత ఈ సూర్యారాధన అనే ఆ సూర్య తీర్థం భక్తి ప్రవర్తనతో తీసుకున్నట్లయితే ఎంతటి వారికైనా సరే ఎటువంటి రోగమైనా తీరడంలో సంశయమే లేదు. అందులో ఎటువంటి అపనమ్మకం అనేది పెట్టుకోకూడదు. ఖచ్చితంగా ఆ తీర్థం భక్త్యాశ్రద్ధలతో తీసుకున్నట్లయితే మీ అందరికీ కూడా సూర్య భగవాన్ అనుగ్రహం కలుగుతుంది. సంపూర్ణ శరీర ఆరోగ్యం కలుగుతుంది. అందుచేత ఈ సూర్య తీర్థం ఉదయం 11 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అందరూ వచ్చి సూర్య తీర్థాన్ని స్వీకరించగలరు. అలాగే సాయంత్రం 6:30 నుంచి హారతులు ప్రారంభమవుతాయి. అమ్మవారు రాజమండ్రి గౌతమి నదీ తీరంలో ఇలాంటి పుణ్యక్షేత్రం చేయడం వల్ల అక్షయమైన ఒకసారి చేస్తే మిగతా ప్రాంతాల్లో కొంత మాత్రమే ఫలం రావచ్చేమో కానీ నదీ తీరం అవడం వల్ల అక్షయమైన ఫలం కలుగుతుంది. అందుకే అందరూ దర్శించి తరించగలరు. కాబట్టి తప్పదు. అక్షులకు ప్రసాదం ఇవ్వడం వాళ్ళు అర్థంలో పుష్పం సూర్య నమస్కారాలు అవుతుంది. కూర్చుని అందరూ కూడా తెలుస్తుంది. పుణ్యాహం వచ్చిన కార్యక్రమాలన్నీ కూడా యాగ సంబంధించినవి జరుగుతూ ఉంటాయి. ఇలా ఉండదు పర్వాలేదు.